ఒక ఎమ్మెల్యే అనే లంగాగాడు ఉన్నాడు కదా ఇక్కడ, అతను చెప్పిందాక రారా మీరు? మరి ఎందుకు మీరు ఆర్డర్ ఇవ్వలేదు ఎంఆర్ఓకి? బాడీ దగ్గరికి పోమని ఎంఆర్ఓకి ఎందుకు చెప్పలే? రీజన్ ఏంటి? మీ ఫేస్ చూస్తేనేమో చాలా ప్రేమించేటట్టుకున్నారు మీ రూపం, కానీ మీ యాక్షన్ మాత్రం ఇంత భయంకరంగా ఉందండి. ఎందుకు డైరెక్షన్ ఇవ్వలే? నా పీరియడ్ లో నేను ఇక్కడ వచ్చి ఎంఆర్ఓ గారు మీకు తెలుసా ఇన్సిడెంట్ జరిగిందని? మీకేమి ఇన్ఫర్మేషన్ రాలే? మీకు పోలీస్ స్టేషన్ కి ఎలాంటి సంబంధం లేదా? ఏరి డిఎస్పీ గారు, ఏరి ఆ సిఐ గారు రమ్మనండి ఒకసారి. ఎంఆర్ఓ కింద చెప్పలే? పిలవండి, పిలవండి, పిలిచారండి సార్. ఎంఆర్ఓ కింద చెప్పలే? ఆర్టీఓ కింద చెప్పలే? ఎందుకు చెప్పాలి? అసలు ఇక్కడ నడుస్తున్నది గవర్నమెంట్ సిస్టమా? ఇక్కడ నడుస్తున్నది గవర్నమెంట్ సిస్టమా? రెడ్డి దాదాగిరి నడుస్తుందా? రెడ్డి దాదాగిరి నడుస్తుందా? గవర్నమెంట్ సిస్టమ్ నడుస్తుందా? ఆర్టీఓ ఎంఆర్ఓ ఒక చచ్చిపోయిన శవం దగ్గరికి ఎందుకు రాలే? మీకు డైరెక్షన్ ఇవ్వబట్టి, ఎవరు ఇవ్వకపోబట్టి రాలేదా? రీజన్ ఏంటి? ఇక్కడ గవర్నమెంట్, మీరు కలెక్టర్ రాడు, ఒకే కలెక్టర్ రాడు, ఆయన స్థాయి చాలా గొప్పది కాబట్టి కలెక్టర్ రాడు. ఒక ఆర్టీఓ డెడ్ బాడీ దగ్గరికి ఎందుకు రాలే? శవం చంపబడిన మర్డర్ అయిన శవం దగ్గరికి, హత్య చేయబడినటువంటి శవం దగ్గరికి ఒక ఆర్టీఓ వచ్చి, అమ్మాయి 10,000 రూపాయలు ఉంచుకో, ఆ పునరావాసం కాండో శవాన్ని తగలబెట్టడానికో దేనికో ఈ 10,000 రూపాయలు ఉంచని నీకు అవకాశం ఉందిగా, డబ్బులు ఇచ్చే అవకాశం నీకు జీవో కూడా ఉందిగా, తీసేసి ఉన్నది నాకు తెలియదు. కానీ ఒక ఆర్టీఓ చేయాలి కదా. తన దగ్గర ఒక చిల్లి కావాలేదు. ఈ శవాన్ని ఎక్కడ తీసుకుపోవాలా? మొన్న రాత్రి ఆ ఒక్క మాటగా అందరం చెలించిపోయాను. సార్ ఈ శవాన్ని తీసుకొని నేను ఇంటికి పోలేను సార్ ఈ అర్ధరాత్రి పూట, నేను ఎట్లా పోవాలి అని అంటే, ప్లేస్ లేక, స్థలం లేక పోలీస్ స్టేషన్ లో వద్దంటాడు డిఎస్పీ. ఇంటికి పోవడానికి 12 కిలోమీటర్ల శవాన్ని తీసుకొని పోవాలి. అక్కడ ఇల్లు లేదు, దాంట్లో కరెంట్ లేదు, ఎవరొచ్చి కొడతారో తెలియదు. ఆ ఊళ్ళో వాళ్ళు అరెస్ట్ చేయలేదు. ఆ ఊరికి పోవడం కుదరలేదు, పోలీస్ స్టేషన్ లో శవం పెట్టడం కుదరలేదు. ఇప్పుడు ఈ శవాన్ని తీసుకొని నేను ఎడిపోవాలని తల్లి అడిగితే, ఎక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి శవాన్ని తీసుకొచ్చినామో మళ్ళా అదే దగ్గరికి పోయి ఈ శవాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం జరిగింది. ఇంత భయంకరంగా ఉంటుందా ఎక్కడన్నా? ఇది ఆర్టీఓకి ఇష్టం, ఎంఆర్ఓకి ఇష్టం. ఇది